రాష్ట్రంలోకి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఎల్లుండి విదేశీ పర్యటన చేయనున్నారు. ఈ నెల 16 నుంచి 19 వరకు సింగపూర్లో పర్యటిస్తారు. దావోస్లో జరిగే ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొంటారు ముఖ్యమంత్రి. ఈ నెల 20 నుంచి 2 రోజుల పాటు దావోస్ సమ్మిట్లో పార్టిసిపేట్ చేస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులపై సమ్మిట్లో వివిధ కంపెనీల ప్రతినిధులతో చర్చించనున్నారు. ఇక సింగపూర్ పర్యటనలో స్కిల్ వర్సిటీపై డిస్కస్ చేయనున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు అందించడానికి యాదగిరి లైవ్ లో ఉన్నారు. యాదగిరి, సీఎం విదేశీ పర్యటనపై అప్డేట్స్ ఏంటి? మరోసారి ఖరారైంది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజలకు అవసరమైనటువంటి సంక్షేమ పథకాలు అమలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో భాగంగానే లాస్ట్ ఇయర్ దావోస్ పర్యటన చేశారు. దావోస్ పర్యటనలో గత సంవత్సరం చేసినటువంటి పర్యటనలో దాదాపు 40,223 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చారు. అయితే ఇందులో మొత్తం 14 కంపెనీలతో సంప్రదింపులు జరిపారు. అందులో మొత్తం 17 ఒప్పందాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా 17 ఒప్పందాలు చేసుకున్నారు. ఈ 17కు సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ కొన్ని సంస్థలకు సంబంధించి, కొన్ని కంపెనీలకు సంబంధించి పనులు ప్రారంభం కాగా మరికొన్ని పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా, అంటే దాదాపు ఈ 17 ఒప్పందాల్లో మెజారిటీ సంస్థలన్నీ కూడా దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించారు. అయితే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు మొదటి సంవత్సరంలోనే, మొదటి పర్యటనలో, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి పర్యటనలోనే 40,000 కోట్లు పెట్టుబడి రాష్ట్రానికి తీసుకొచ్చారు. మరోసారి ఈ దావోస్ పర్యటన రాష్ట్ర బృందం వెళ్ళనుంది. అయితే 20 నుంచి 22 వరకు అక్కడ జరిగే సదస్సులో రాష్ట్ర బృందం పాల్గొననుంది. అయితే మొత్తం 6 రోజుల పర్యటన సీఎంతో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలువురు అధికారులు మొత్తం ఈ 6 రోజుల పాటు పర్యటన చేయనున్నారు. 16 నుంచి 19 వరకు సింగపూర్ పర్యటన ఉంటుంది. ఈ సింగపూర్లో స్కిల్ యూనివర్సిటీతో ఒప్పందాలు చేసుకుంటారు. ఆ తర్వాత కొన్ని సంస్థలకు సంబంధించి పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి సంప్రదింపులు చేసే అవకాశం ఉంటుంది. 16 నుంచి 19 వరకు 3 రోజుల పాటు కూడా సింగపూర్లోనే ఈ బృందం ఉండనుంది. ఇక 20 నుంచి 22 వరకు ఈ 3 రోజుల పాటు దావోస్లో ఈ రాష్ట్ర బృందం పర్యటించనుంది. ఇందులో మరిన్ని పెట్టుబడులు, రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులే లక్ష్యంగా ఈ పర్యటన ఉండే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి నిన్ననే ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు ఈ ఏడాది కాలంలో ఏదైతే దావోస్ నుంచి పెట్టుబడులు ఇక్కడ పెట్టే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నారో ఆ ఒప్పందాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని ఆ సంస్థలకు సంబంధించినటువంటి అప్డేట్ ఎట్లా ఉన్నది, అంటే ఎన్ని కంపెనీలు ఇప్పటి వరకు స్థాపించారు, పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి, సో ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కూడా నిన్న సమీక్ష చేసి వాటికి సంబంధించినటువంటి అప్డేట్ తెలుసుకున్నారు. ఇక ఈ 22 వరకు చేసే ఈ 6 రోజుల పాటు ఈ పర్యటనలో మరిన్ని ఒప్పందాలు ఒప్పందాలు చేసుకోవడం, రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే విధంగా అక్కడుండే సంస్థలతోని సంప్రదింపులు చేసే విధంగా ఈ పర్యటన ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని మీద ప్రకటన కూడా చేశారు. సో రాష్ట్రంలో మరింత పెట్టుబడులు పెట్టే విధంగా, తర్వాత ఏదైతే ఈ ప్రజలకు అవసరమైనటువంటి పథకాలు ఉన్నాయో ఆ పథకాలను అమలు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తామని చెప్పారు. ఇక కొత్తగా ఏదైతే ఈ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పాలసీ తీసుకొచ్చారో ఈ పాలసీకి సంబంధించి కూడా చాలామంది కంపెనీలకు సంబంధించిన వాళ్ళు ఈ పాలసీ నచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా ముందుకొస్తున్నారని చెప్పేసి సీఎం చెప్పారు. ఆ తరహాలోనే ఈ పాలసీని చూపిస్తూ ఎవరైతే ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనుకుంటారో ఆ పెట్టుబడులు పెట్టే వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే ప్రోత్సాహకాలు ఎట్లా ఉంటాయి, ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో అక్కడ ఉండే సంస్థలతో సంప్రదింపులు చేసి వాళ్ళతో పెట్టుబడులు పెట్టే విధంగా ఈ 6 రోజుల పర్యటన కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది.